पूरा लोकल। నమస్తే, వెల్కమ్ టు పురాలకుల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో టీపీసీసీ జనరల్ సెక్రటరీ బుజ్జ సంధ్యారెడ్డి గారితో ఉన్నాము. ఏం దిశానిర్దేశం చేసిరు కొత్తగా ఎన్నికైన డిసిసి అధ్యక్షులకి? డిసిసి అధ్యక్షులని రేవంత్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పారు. డిసిసి అధ్యక్ష పదవి అనేది సక్రమంగా పనిచేసుకోవాలి, పదవి వచ్చిందని చెప్పేసి అహంకారం ఉండొద్దు, అందరిని కలుపుకొని పోవాలి. 6 నెలలు కరెక్ట్ గా పనిచేస్తేనే డిసిసి పదవుల్లో ఉంటారు, లేకపోతే తీసేస్తామని కూడా ఒకటైతే క్లారిటీగా చెప్పిండ్రు. ఎందుకంటే అందరికి అవకాశం ఇవ్వలే, నేను డీసీసీ అయినా వాయిలే నా దగ్గర రావాలి, నేను ఎందుకు పోతానే అనేది ఉండొద్దు, అహంకారం ఉండొద్దు, అందరిని కలుపుకొని పోయేదే డీసీసీ అధ్యక్షులు. కాబట్టి గతంలో మాజీ డీసీసీలను కూడా వాళ్ళ దగ్గర వాళ్ళు చేసిన పనులని వాళ్ళ సహాయం కూడా తీసుకోమని చెప్పారు. సో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా అవకాశం వస్తుందని చెప్పారు. సర్పంచులు ఎక్కువ శాతం మనమే గెలవాలి అనే విధంగా చూడాలి. కార్యకర్తలు మన దగ్గర ఎవరైతే ఇంతకుముందు పనిచేసిరో వాళ్ళు రాజకీయంగా ఎదుగుతున్నప్పుడు మనం సహకరించాలని చెప్పారు. నిజంగా చాలా సంతోషం అనిపించింది మీటింగ్ చూస్తే. ఇవాళ అనేక విషయాలు మాట్లాడారు రేవంత్ అన్న. ఎందుకంటే నిజంగా కూడా ఆయన చూస్తే ఒక సామాన్య కార్యకర్త లాగా అనిపించింది. నిజంగా ఒక సీఎం లాగా అసలు ఎప్పుడు అనిపించదు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈ దొంగ ఒక తుంది చూడు అది మాట్లాడుతుంటే నాకు ఇట్లాంటివి చూసినప్పుడే నేను ఇన్స్పిరేషన్ అయిపోతా. సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, డిసెంబర్ 11వ తారీఖు ఉండబోతుంది. మరి కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉంటాయి? తప్పకుండా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో ఉందిగా పావని గౌడ గర్రే, ఆ గౌడు బరే అదేనో నామినేషన్ వేసింది నిన్ననో మొన్ననో, ఏదో సర్పంచ్ నిలబడ్డదంట. అరే పావని గౌడు ఏడ నిలబడ్డదో, ఏ ఊర్లో నిలబడ్డదో కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు కదా, దానికి ఇవ్వడొద్దంట, దానికి టీఆర్ఎస్ కార్యకర్తలు వేయాలంట, వాళ్ళే వేస్తారంట. మీరందరు దాన్ని అడుగడుగున అడ్డుకోండి, లేకపోతే ఇది కంచెం వేసినట్టు ఈ కంచెలగాడిది ఊరును మొత్తం జడగొడుతుంది. ఇలాంటి ఊరబందిని ఇట్లా మీరు ఎన్నుకున్నారు అనుకోండి, ఇక ఊరు మొత్తం బొగ్గే చేస్తుంది. అది దానికి బలుపు మాటలు కొవ్వు మాటలు తప్ప అది అభివృద్ధి దశలో కాదు. అది పేడ ఆర్టిస్టు 20,000కి పని చేస్తుంది కేటీఆర్ దగ్గర, అంతే తప్ప మీ ఊరికి సేవలు చేయదు. ఒక కర్మగాలి ఇట్లా సర్పంచ్ అయిందనుక మీ ఊరినంతా అమ్ముకుంటది. అది ఊరిని కూడా అమ్మే ప్రయత్నాలు కూడా చేస్తుంది. ఎందుకంటే అది నంగనాచి కబుర్లు తింగి అది ఎట్లా చేస్తుందంటే దానికి కలుదాయిన కోతిలాగా. ఇంకొకటి తమ్ముడు, దానికి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వమే లేదు అసలు, కానీ అది ఒక సోషల్ మీడియాని వేదిక చేసుకొని ఒర్లుతుంది అది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఇంటింటికో సోషల్ మీడియా అయినట్టుగా అది నేను సెలబ్రిటీని అయిపోతాను రాత్రి అనుకుంటుంది. కానీ ఒకసారి పందిమోహన్ దానా, పందికేం తెలిసే పాన్స్ పౌడర్ వాసన అంటారు చూడు, నీకేం తెలిసే రాజకీయం గురించి. వాస్తవానికి ఇది 100% దీనికి మంచి సూట్ అయితే తమ్మి. పందికేం తెలిసే పౌన్స్ పౌడర్ వాసన, నీకేం తెలిసే రాజకీయాల గురించి అని నేను అడుగుతున్నా. నీకు రాజకీయాల నుంచి వచ్చిన వ్యక్తివి కాదు నువ్వు ఉద్యమాలలో లేవు, ఒక బీఆర్ఎస్ పార్టీలో ఒక పదవి లేదు, ఒకటి బర్రెకొని తీసుకొని ఒకటే ఒర్లుతా ఉన్నావు నువ్వు. పిసిసి గురించి ఇంకొకసారి మాట్లాడినవనుకో తోలొలిసి బిడ్డ ఇక్కడైతే రా, నేను మామూలుగా కూడా కొట్టాం. నేను ఇంకొకసారి చెప్తున్నా, ఒక ప్రధాన ఉపాధ్యాయుని పట్టుకొని వాళ్ళ పిసిసి అనే అంత ఆయన పాపం అనాలని ఎట్లా అనిపించింది నీకు? ఎప్పుడన్నా ఎవరినన్నా ఏమని అన్నాడా అని? ఒక్కడే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక తండ్రి స్థానంలో ఉన్నాడు, ఆయన గౌరవించాల్సిన బాధ్యత అందరికి ఉంది. ఇంకొకసారి నువ్వు నోరు జారి నువ్వు ఒళ్ళు మొత్తము ఏదో మొత్తము ఇస్త్రం చేసుకొని మొత్తం అంత తెలంగాణ నాదే అనకే. నువ్వు అతి దగ్గరలో ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు చాలా కోపంలో ఎవరు, నువ్వు ఏడ దొరుకుతాడో కొడతామని చెప్తున్నారు. అందరము జాగ్రత్తగా ఉండు, ఆడపిల్లలాగా మాట్లాడు అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తాట తీస్తారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకే డిసిసి అధ్యక్ష పదవులు దక్కాయని అనుకుంటున్నారా? మీరు చూసిండ్రు కదా, కాంగ్రెస్ పార్టీలో 20 ఏళ్ళు 30 ఏళ్ళు పని చేసిన వాళ్ళకి ఇచ్చిరు. ముఖ్యంగా బీసీల కోసము 42% అని ఏ రకంగా అన్నారో నిజంగా కూడా ఇలా డీసీసీలను ఆదివాసి బిడ్డలని ఇవాళ ఇంద్రమ్మ కన్న కళలు ఇవాళ మహిళలకి ఎస్సీ ఎస్టీలకి రావడం అనేది సంతోషం అనిపించింది. ఎందుకంటే ఏ పార్టీ గుర్తించలా, నిజంగా కూడా వాళ్ళకి ఇవాళ డీసీసీ పదవులు రావడం అనేది నేనైతే ఒక మహిళగా చాలా సంతోషపడుతున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి 140 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ బీఆర్ఎస్ పార్టీ లాగా ఎగ్సి పడితే పార్టీ అనేది నిలవత్తాంని. ఇలా ఉద్యమం దేనికోసం అయితే అవుతుందో ఉద్యమం అయిపోయింది, తెలంగాణ వచ్చింది కాబట్టి అది సన్నగిలిపోయింది. ఇదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక చరిత్ర పార్టీ, ఎంతో మందికి వేదికనిచ్చింది, ఎంతో మంది సీఎంలను చేసింది, ఎంతో మంది ప్రైమ్ మినిస్టర్లను చేసింది. ఇవాళ నిజంగా కూడా ఇలా ఎంత స్వేచ్ఛగా నేను ఇక్కడ మాట్లాడుతున్నా అంటే కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చిన అవకాశమే కదా. ఈ అవకాశాన్ని మంచిగా వినియోగించుకుందాం. మనం ఇష్టం వచ్చినట్టుగా నోరు ఉంది కదా అని చెప్పేసి ఓన్ పడతాను గాడిద జరిగితే గాడిద అంతది, పండుకున్న గాడిదని తీసుకొచ్చి అన్నం అనుకో గాడిద అంతది. అర్థమైందా? మనిషికి నీకు అసలు ఇవాళ పశువుల కన్నా
నీకు పశువులకు తేడా కాదు, ఇంకా పశువులే నయ్యాను నీకన్నా. కాబట్టి ఏ పార్టీ వాళ్ళైనా ఆడవాళ్ళలాగా ఉండాలి, విమర్శించుదాం. కానీ మనం మాట్లాడే విధానము ఆ విమర్శల్లో కూడా ప్రతి విమర్శ ఉండాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఏదో నేను ఫేమస్ అవుతాం అనుకుంటే ఏదో ఒక రోజు కంపల్సరీ ఎవడు కొడతాడో కూడా తెలియదు, ఉరికిచ్చి మాత్రం కొడతారు.